హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో నిజంగానే చాలా మందికి బోర్ కూడా కొట్టేస్తుందండి. ఎందుకంటే పొదరిల్లు టీంని ఇన్నిసార్లు చూసి చూసి కొంతమంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఏంటి ఇది మాకు ఇక ఏంటి దొరకట్లేదా, వాళ్ళ రిసెప్షన్స్ అని వాళ్ళ పెళ్ళని ఇలాగా ప్రతి ఒక్కటి వాళ్ళ గురించి ఇంత చెప్తున్నారే అని అనుకుంటున్నారు. బట్ ఏమీ చేయలేం కదా. ఇక స్టార్ మా వాళ్ళకి వీళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి ఎన్నిసార్లైనా వీళ్ళనే పిలుస్తూ ఉంటారు. ఇక ఈ రిసెప్షన్కి ఈసారి మన స్టార్ మా వాళ్ళు అనుదీప్ గారిని అలాగే విశ్వక్ సేన్ గారిని అయితే పిలిచేశారు. ఇక వీళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన వీళ్ళు నిజంగా అనుదీప్ గారు అలాగే విశ్వక్ సేన్ గారు నిజంగా చాలా అంటే చాలా జెన్యూన్ అండ్ నార్మల్ పర్సన్స్ లాగా ఎంత చక్కగా కలిసిపోతారంటే, సో ఆల్రెడీ మనము అనుదీప్ గారిని మన ఆ కుకింగ్ షోలో కూడా చూసాం కదా, చెఫ్ మంత్ర ప్రాజెక్ట్లో నిజంగా ఆయన వచ్చి ఎంత నవ్విచ్చారో అందరూ తెలిసిందే. ఇక ఈ షోలో కూడా ఆయన ఇన్నోసెన్స్తో ఎంత నవ్విచ్చారంటే అంత నవ్విచ్చారు. ఇక విశ్వక్ సేన్ గారు అయితే ఇక మనలో ఒకడిగా ఎప్పుడు కలిసిపోతూనే ఉంటాడు. ఏ టీవీ ఛానల్లో తను వచ్చినా కానీ అందరితో జోవియల్గా ఉంటే జోవియల్గా ఉండే పర్సన్స్లో ఈయన కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఇక మన అనుదీప్ గారిని అయితే మన శ్రీముఖి గారు అనుదీప్ గారు, మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఏమైనా టిప్ ఉంటే ఇవ్వండి అని చెప్పగానే ఇక జోబిలో చేతులు పెట్టుకొని ఉంటాడనమాట వెతుకుతూ. ఇక దాంతో శ్రీముఖి గారు అయితే అనుదీప్ గారు టిప్ అంటే ఆ టిప్ కాదు, డబ్బులు కాదు, ఏదైనా టిప్ నోటితో చెప్పండి అని చెప్పగానే ఇక నోటితో అంటే అన్యోన్యంగా అన్యోన్యంగా అని చెప్పేసి ఆ పదం కూడా నోరు తిరగకుండా చెప్తారు చూడండి. ఇక నవ్వులే నవ్వులు స్టేజ్ మొత్తము అందరూ కూడా ఇక అలాగా చాలా కామెడీగా ఉంటుంది. ఇక విశ్వక్ సేన్ గారు వచ్చేసి శ్రీముఖితో చెప్తాడు, శ్రీముఖి ఆయనకి అమ్మాయిలు దగ్గరగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న చాలా భయంగా ఉంటుంది. నాకు హీరోయిన్కి ఒక సీన్ ఉంటుంది, మేమిద్దరు దగ్గరగా మాట్లాడుకుంటూ ఉన్న టైంకి ఆయన మానిటర్లో చూస్తూ కూడా ఆయన షివర్ అయిపోతూ ఉంటాడు అని చెప్పగానే, ఏంటి డైరెక్టర్ గారు మీకు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకుంటే ఏమైనా షివరింగ్ వచ్చేస్తుందా, మీకు ఏమైనా టెన్షన్ వచ్చేస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేమి లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఫంకీ ఐక్యూ టెస్ట్ పెడతాను అని చెప్పేసి ఆయన చుట్టూరు తిరుగుతుంటుంది. ఏంటి మీరు క్వశ్చన్స్ అన్నీ నా చుట్టూరు తిరుగుతూనే అడుగుతుంటారా అని చెప్పి చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతూ ఉంటారనమాట. నిజంగా చాలా బాగుంటుంది. ఇక మన శ్రీముఖి వచ్చేసి ఒకరు ఉంటే సింగిల్ అని అంటే ఇద్దరు ఉంటే డబుల్ అని అంటారు కదా. ఇక నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమంటారు అది క్వశ్చన్ అని అనగానే ఇక ఆలోచిస్తుంటాడు. మీరు చెప్పలేరు కదా నేను చెప్పేస్తానని శ్రీముఖి అంటూ ఉంటే ఇక విశ్వక్ సేన్ అయితే ఉండు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. సరే మీరు చెప్పలేకపోతున్నారు చెప్పేయండి అని చెప్పి శ్రీముఖి వచ్చేసి ఒకరుంటే సింగిల్ ఇద్దరుంటే డబుల్ కదా, ఇక నలుగురు ఐదుగురు ఉంటే 5 + 4 ఎంత 9 మంది అని చెప్పగానే ఇక హరి అంటుంటాడు మధ్యలో, ఇది నేనే రాసిన క్వశ్చన్ చూడండి, నేను రాసిన క్వశ్చన్కి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు, అంత కఠినంగా రాశాను, వావ్ సో గ్రేట్ అని చెప్పి అనుకుంటుంటాడు. ఇక ఈ ఆన్సర్ చెప్పగానే 5 + 4 9 మంది అని చెప్పగానే ఇక చూడండి విశ్వక్ సేన్ గారు ఆ తొడబెల్లం పెట్టేశాడు హరికి. ఇక హరి అయితే అమ్మో బాబోయ్ అన్నా వదులన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇలా నవ్వుగా ఉంటుంది. ఇక దీంట్లో మన అనుదీప్ గారి పంచ్ డైలాగ్ ఏంటో తెలుసా, మీరు ఐక్యూ టెస్ట్ పెడతారన్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత ఐక్యూ టెస్ట్ పెడతారా అని అడగగానే ఇక శ్రీముఖి ఇదేనయ్యా ఐక్యూ టెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక హరి వచ్చేసి మీరు మనం వెయిట్ మిషన్లో 2 కేజీలు మాత్రము మనకు కనపడవు అవి ఏంటో తెలుసా అనగానే దీనికి అనుదీప్ గారు వచ్చేసి అదే ఎల్కేజీ యూకేజీ కదా అని చెప్పగానే వావ్ ఇక విశ్వక్ సేన్ గారు నువ్వు కూడా వీళ్ళ పార్టీలో చేరిపోయి ఇట్లాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్తున్నావా అని చెప్పేసి ఇలా సరదాగా సాగిపోతుంది. దాని తర్వాత ఇక మన శ్రీముఖి గారు వచ్చేసి మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పి అనుదీప్ గారిని అడుగుతారు. నాకెవరూ లేరని చెప్పగానే ఇక విశ్వక్ సేన్ గారు చెవులో చెప్తారు ఏమని, జెసికా అని. ఇక జెసికా ఎవరు లండన్లో మీరు ఏదో చేస్తుంటారంట కదా అని, కానీ ఇక నాకెవరు లేరు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. బట్ ఇక జెసికా అనగానే కొద్దిగా ఆయనకి రే ఎవర్రా పాట పెట్టింది, జెసికా అనే పాట పెడతారనమాట. నేను వచ్చి మీతో మాట్లాడుతున్న ఆ పాట ఆపండి అని చెప్పి చెప్తుంటారు. ఇలా సరదాగా సాగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.